దురదృష్టం మరణించింది. ఆ తర్వాత నివేదితకు అంటే కేసీఆర్ గారి పెద్ద మనసు పెద్ద ఆలోచనతోని ఒక సీనియర్ నాయకులైనటువంటి సాయన్న గారి కుటుంబాన్ని మనం అన్ని విధాలుగా అండదండలు ఉండాలనే ఉద్దేశంతో వారు పరంపరగా కార్యక్రమాలు చేసుకుంటూ పోయారు. కానీ మీకు అందరికీ తెలుసు, ఈరోజు కంటోన్మెంట్ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం. ఈరోజు అన్నానగర్ రసూల్పురం నుంచి మొదలుకుంటే మరి అనేకమైనటువంటి ప్రాంతాల్లో పేదరికంతో మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతాలు. కాబట్టి ఈ కంటోన్మెంట్ అభివృద్ధి జరగాలంటే అది కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే 50 సంవత్సరాల చరిత్రలో తాగడానికి మంచినీళ్ళు ఏ ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అది కేసీఆర్ గారు ఆ రోజు మున్సిపల్ మినిస్టర్గా కేటీఆర్ గారు ఉన్నప్పుడు మరి నాకు పద్మారావు గారికి మహమూద్ అలీ గారికి చెప్తే ఇదే కంటోన్మెంట్ బోర్డులో మీటింగ్ పెట్టి మున్సిపల్ కార్పొరేషన్లో ఎట్లయితే నీళ్ళు ఇస్తుండ్రో మీకందరికీ నీళ్లతో పాటు ఉచితంగా మీ ఆ రోజు నల్ల బిల్లు కూడా లేకుండా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ ఎవరు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి ఇయ్యనటువంటి కార్యక్రమాలకు మేము నిరంతరం కొట్లాడుతుంటాం. కానీ మీరు కార్యకర్తలకు నాయకులకు చెప్పేది ఒకటే, మీరు ఐక్యమత్యంతో ముందుకెళ్ళండి, యూనిటీగా ఉండాలి. గ్రూపులు అక్కర్లేదు మనకు. ఎలక్షన్లు వస్తే మరి తప్పకుండా ఆ రోజు చూస్తాం తప్ప మీరు గ్రూపులు కట్టుకొని నా గ్రూపు ఇది నీ గ్రూపు ఇది అని పార్టీని పలచన చేసేటువంటి కార్యక్రమానికి ఎవ్వరు సిద్ధపడద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గులాబీ జెండా ఉంటేనే మనందరం, గులాబీ జెండా లేకపోతే నాయకుడు లేడు. గులాబీ జెండాతోనే నాయకత్వం తయారవుతుంది అక్కడ. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మీరు దయచేసి ఐక్యమతంగా ఉండండి, యూనిటీగా ఉండండి. మీ వెనుక మేమున్నాం. తప్పకుండా గడిచిన 30 ఏళ్ల నుంచి నా కాన్స్టిట్యున్సీతో పాటు మీ కాన్స్టిట్యున్సీ మీద కూడా నీడ కన్ను అన్ని పెట్టుకుంటూ నా ఇల్లు కూడా కంటోన్మెంట్లోనే ఉంది. మారడపల్లిలో నా ఇల్లు కూడా నేను కూడా మీ ఓటరే. కాబట్టి అన్ని విధాలుగా మీకు అండదండలు అందించుకుంటూ కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి కార్యక్రమాలు, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి కార్యక్రమాలు, కంటోన్మెంట్ బోర్డులో జరిగే కార్యక్రమాలు, మున్సిపల్లో జరిగే కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు మీరు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు చాలా కార్యక్రమాలను మనం చేసినాం. ఒకటా రెండా కంటోన్మెంట్లో డిఫెన్స్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా కానీ చాలా కార్యక్రమాలను మనం చేసుకొని ముందుకెళ్ళినాం. ప్రజలు సంతోషంగా ఉండాలనేదే మన కేసీఆర్ గారి కోరిక. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆయననంట కేసీఆర్ గారు ఆనవాళ్ళు చేర్పేస్తాడంట. మరి ఆ సెక్రటరియట్ ఎవడు వాడు అయ్యా జాగిరదా? మరి సెక్రటరియట్లో క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెడుతున్నాం? ఎవరిది సెక్రటరియట్? ఎవరు కట్టిరు? ఆ పక్కన 125 అడుగుల విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది ప్రపంచంలోనే ఎక్కడ లేదు అంత పెద్ద విగ్రహం. ఎవరు కట్టిరు? ఆడ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడపోయి మీటింగ్లో కూర్చుంటారు కదా, మరి అది ఎవరు కొట్టిరు? కేసీఆర్ గారు ప్రగతి భవనం పెడితే ఈరోజు ప్రజాభవన్ అని చెప్తుంది. ఎవరు కట్టిరు? మరి ఆనవాళ్ళు ఎట్లా తీస్తారు ఆనవాళ్ళు? మరి ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టింది ఎవరు? మరి ఆనవాళ్ళు తీస్తారు, ఎట్లా తీస్తారు? కాబట్టి మాట్లాడడానికి కూడా ఒక బాధ్యత ఉండాలి. ఒక ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడేది నేర్చుకోవాలి. అంతేగాని నాకు నోరున్నది కదా, నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నాకు అధికారం ఉందంటే అధికారం మా కొత్తనా? అధికారం ఏమన్నా కొత్తనా? కేసీఆర్ గారి చరిత్రలో 45 సంవత్సరాలలో నిరంతరంగా ఆయన గెలిచినటువంటి నాయకుడే కదా, కేంద్ర మంత్రి దాకా చేసినటువంటి నాయకుడు కదా. అధికారం ఆ రోజు కేసీఆర్ గారు నీలాగా విర్రవీగలే కదా. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, ఎవరు విర్రవీగిన చరిత్రలో అది రాసి పెట్టి ఉంటుంది, అది జరుగుతుంది సందర్భం వచ్చినప్పుడు. కానీ ఒక్కసారి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పోతే
35 సంవత్సరాల వరకు కాంగ్రెస్ జెండానే ఈ దేశంలో కనిపేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు నిరంతరం పోరాటం చేయండి. మీరు దేనికి పోరాటం చేసినా నా ఇంటి దగ్గరికి మీరు రన్నింగ్ చేసైనా రావచ్చు. మారడుపల్లిలా నా ఇంటి దగ్గరికి రన్నింగ్ చేసైనా రావచ్చు. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే, ఈరోజు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఈ మెంబర్షిప్ కూడా పుస్తకాల ద్వారా కాకుండా డిజిటల్ ద్వారా ఎట్లా చేయాలనో కేటీఆర్ గారు ఇప్పుడు ప్రజెంటేషన్ చేయబోతారు కొద్దిసేపట్లో. మీరు చూడండి, అది చాలా ఈజీ పని. కానీ వాళ్ళ రికార్డ్ అంతా మీ సెల్ ఫోన్లో ఉంటుంది. వాళ్ళ పుట్టిన తేదీ నుంచి వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అన్ని డీటెయిల్స్ కూడా. రెండోది, మనకి ఈసారి కార్డులు కూడా వస్తున్నాయి. పార్టీ సభ్యత్వం తీసుకున్నాక మనకు ఐడెంటిటీ కార్డు కూడా మన పార్టీ ద్వారా ఇవ్వబోతుండ్రని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం పెద్ద ఆశలు పెట్టుకునే వాళ్ళసిన అవసరం లేదు. మీరు జెండా పండుగ కార్యక్రమం తెలుసు మీకు. రెండోది, కంటోన్మెంట్ బోర్డు మెంబర్ కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇంటింటికి తిరుగుతాం కదా, ఈ మెంబర్షిప్ డ్రైవ్ కూడా అదే పద్ధతిలో తిరగాలి. మెడల కండువ ఉండాలి, ఆ వార్డులో ఒక జెండా ఎగిరేయాలి, ఒక 200 ఇండ్లలోకి పోవాలి వార్డు మెంబర్లతో సహా. మరి సీనియర్ నాయకులతో సహా పోయి వాళ్లకు మా పార్టీ ద్వారా వచ్చిన మీరు మెంబర్షిప్ సాధారణ సభ్యత్వమా క్రియాశీలక సభ్యత్వమా వాళ్ళతో మాట్లాడుతూ అడగాలి. ఏమక్క 2500 వచ్చినాయా, ఏమక్క బంగారం వచ్చిందా, ఇవన్నీ అడగాలి. అడిగితే ఒకసారి వాళ్ళకు కూడా గుర్తు చేసినట్టు అవుతుంది. ఇవన్నీ విషయాలు అడిగితే వాళ్ళే చెప్తారు. మీరు చూసారు కదా, హైదరాబాద్ ఇల్లు కూడా కొడుతుంటే టీవీ సోషల్ మీడియాలు చూసారు కదా, ముఖ్యమంత్రిని తిట్టిన మాటలు మీరు చూసిర్రా? ఎంతమంది చూసారు? ఆ మాటలకి ఇట్లా నన్ను తిడితే నేను హుస్సేన్ సాగర్లో పడి చచ్చిపోతుండే. నాకెందుకురా నాయన ఈ రాజకీయాలు, నేను దుంకి హుస్సేన్ సాగర్లో చచ్చిపోతుంటే. ఎందుకంటే ప్రజాసేవ చేయనీకి వచ్చినోడిని అన్ని మాటలు తిట్టి అవసరమా? ఇప్పుడు ఒక సొంత ఇల్లు కష్టపడి కట్టుకుని ఇల్లు కూలగొడితే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. మన కేసీఆర్ గారు ఏం నేర్పించారు? ఇల్లు కట్టేది నేర్పించాడు. రేవంత్ రెడ్డి గారు ఏం నేర్పిస్తున్నారు? ఇల్లు కూలగొట్టేది నేర్పిస్తున్నారు. కాబట్టి ఎన్ని మాటలు తిట్టిర్రు, నేనైతే షాక్ అయిపోయినా. ఇక మా మన్మడు ఉన్నాడు, మా సాయి కొడుకు తెలుసు కదా, మీరు కూడా అందులో చూస్తారు సోషల్ మీడియాలో. వాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతుండు. తాత ఈ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటాడంటే ఏంది నాకు అర్థమవుతలేదని నాకు అడుగు. ఏం చెప్పాలి వాడికి? గుడ్లు తీసి గోళీలాడతా, ఇదేం భాష అంటే ఏం చెప్పగలుగుతాం పిల్లలకు? మా ఇంకో మన్మడు ఉన్నాడు, వాడంటాడు ఇంటికి పోతే ఆ కరెంటు వంగనే, తాత ఏంది రేవంత్ రెడ్డి ఊకే కరెంటు తీసేస్తున్నాను వాడంటాడు. అంటే చిన్న పోరలు కూడా వాళ్ళకు కూడా ఏం జరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మనం అధికారంలో లేం, అపోజిషన్లో ఉన్నాం. మనం గిరిగీసు కొట్లాడాలి. అంతేగాని నేను ఆయన వెనుక పోతా ఈయన వెనుక పోతా, ఎవడు పోయినా గులాబీ జెండా వెనుకనే పోవాలి తప్ప ఎవరి వెనుక కూడా పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఉంటేనే వాళ్ళ గుర్తింపు, ఇది లేకపోతే గుర్తింపా? మీరు చూస్తారు కంటోన్మెంట్లో మనం ఓడిపోయినాం, ఎమ్మెల్యే ఓడిపోయినాం, ఎంపీకి ఓడిపోయినాం. బోర్డు ఎలక్షన్లో అయితే మనమే గెలుస్తామని చెప్పి ఆడ ఎలక్షనే పెడతలేడు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నీళ్లు లేకపోతే ఎవరింటికి వస్తున్నారు? కరెంటు లేకపోతే ఎవరింటికి వస్తున్నారు? మీ దగ్గరికే వస్తారు. ఎందుకు? మీ వెనక ఇంత పెద్ద గులాబీ జెండా ఉన్నది కాబట్టి నీ ఇంటికి వస్తుంది. అదే మనకు అన్నిటికంటే పెద్ద పదవి. కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చేసిండ్రు. కేసీఆర్ గారు ఏం చేయలేదు చెప్పండి? ఎన్ని అద్భుతాలు చేసిండు. గ్రామీణ ప్రాంతంలో మీరందరూ తెలంగాణ పల్లెల్లో నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గంలో చాలా మంది పల్లెల్లో నుంచి వచ్చిన వాళ్ళే. మీకు ఏ బస్తీ తీసుకున్నా కానీ నిజామాబాదు, కరీంనగరు, వరంగల్ అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి, సిద్దిపేట నుంచి, లేకపోతే సిరిసిల్లను, అనేకమైన నల్గొండ, మహబూబ్నగర్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. మీరు పండుగ పబ్బానికి పెళ్లిలోకి పోతే మీ తల్లిదండ్రులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు?
వీడికి రోగం పుట్ట కేసీఆర్ ఉన్నప్పుడే